భారతీయ ఓకే అండి, ఓకే అండి, ఓకే శివకుమార్ గారు మీరు చెప్పండి. సపోర్ట్ చేస్తాం. ఈ హైకోర్టు తీర్పులో అంశాలు బయటకు వచ్చాయి. మొత్తానికి అయితే ఈ 42లో 72% ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మీరు ఎలా ముందుకు వెళ్ళనున్నారు? గవర్నమెంట్ ఎలక్షన్స్ ని ఎలా నిర్వహించనుంది? ఏ నిర్ణయం తీసుకునుంది ప్రభుత్వం? మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటండి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసిందనేది ప్రజలకు జనాలకు అందరికి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ గురించి పెట్టడం జరిగింది. ఆ తర్వాతనే బీసీలందరూ కూడా బీసీ గురించి ఎక్కువగా మాట్లాడడం మొదలు పెట్టిండ్రు. లేకపోతే అంతకుముందు బీసీ రిజర్వేషన్ గురించి ఇంతగా పెద్దగా ప్రజల్లోకి పోయింది కానీ లేకపోతే ఇంత ప్రచారం అయింది ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీసీ డిక్లరేషన్ చేసి కామారెడ్డిలో 42% మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజల్లో గానీ లేకపోతే బీసీ నాయకులలో గానీ లేకపోతే బీసీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది అనే రకంగా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ ప్రక్రియ ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆల్ పార్టీస్ తోని ఆమోదం చేపించడం జరిగింది. అటు బీజేపీ గానీ ఇటు బీఆర్ఎస్ గానీ మిగతా పార్టీలందరూ కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ బిల్ ని ఆమోదం తెలపడం జరిగింది. ఆ బిల్లుని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే సెప్టెంబర్ 30 లోపల మీరు ఎలక్షన్లు జరపాలి లోకల్ బాడీస్ అని చెప్పి హైకోర్టు నుంచి డెడ్ లైన్ డేట్ వచ్చినందుకు అప్పటికి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఎక్కడ కూడా అటు బిల్ పాస్ అవుతుందా పాస్ కాదా అనే రకంగా పెండింగ్ లో ఉంది. కాబట్టి దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇటు గవర్నర్ గారికి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఆ విషయంలో కూడా అది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఒకటే ద్వంద్వ వైఖరి, అంటే డబుల్ మైండెడ్ గా మాట్లాడడం జరిగింది. ఇటు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు వీళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు బిల్లుకి మద్దతు ఎట్లా తెలుపుతారు? అటు ఢిల్లీకి గానీ లేకపోతే గవర్నర్ దగ్గర గానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ సపోర్ట్ లేదు. అఖిల పక్షం పిలవలేదు అని చెప్పి అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మాట్లాడుతుంది. అఖిల పక్షం పిలుస్తే అటు బీజేపీ మటుకు మేము హైకమాండ్ అని వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఖాళీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా పోతున్నారు తప్ప వాళ్ళు వచ్చింది ఎక్కడ లేదు. అదే కాకుండా తర్వాత పార్లమెంట్ లో కూడా మొత్తానికి మా రాహుల్ గాంధీ గారు జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా ఈ మొన్న జరిగిన పార్లమెంట్ కాదు గత పార్లమెంట్లను కూడా ఆయన స్తంభింపజేయడం జరిగింది. ఆ స్తంభింపడం చేయడంతో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఈ జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా ఈ బీసీ నినాదానికి పోతుండు రాహుల్ గాంధీ గారు, ఒకవేళ ఇది పోతే మనకు మైలేజ్ ఉండదు అనే రకంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమంటున్నారు, 2027 లో కులగణన జనగణన చేస్తాము అప్పుడే అవుతుంది అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు బీజేపీ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర కానీ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం పెట్టమంటే వాళ్ళు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే 8 మంది ప్లస్ ఇండియా కూటమి మాట్లాడడం వెళ్తుందా? ఎలా వెళ్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్స్ కి? ఎలా వెళ్తుంది? ఈ 70% ఓపెన్ కేటగిరీలో చేసి వెళ్తుందా? ఎలా వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని లేకపోతే మంత్రులు గాని నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ హైకోర్టు నుంచి ఏదైతే ఆ స్టేట్ డాక్యుమెంట్స్ ఇంకా రాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ మీట్ లని చెప్పడం జరిగింది నిన్న. అది వాళ్ళ చేతికి అందిన తర్వాత ఇమీడియట్ గా దాని మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ ఎవరోని పెట్టి ఏ రకంగా మాట్లాడడం అనేది కూడా ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా మా బీఆర్ఎస్ మిత్రుడు చాలా మా కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్తున్నాయన. మొత్తానికి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన దాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రము లేకపోతే దోచుకోవడం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, నేను కక్ష సాధింపు చేయడం నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినా నేను చెయ్యను అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒకవేళ కాళేశ్వరం గానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గానీ ఈ కార్ రేస్ గానీ వీళ్ళు చేసిన దోపిడి దొంగతనాల గురించి ఆలోచిస్తే 24 hours లో వీళ్ళని ప్రిజంలో పెట్టవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తుండ్రు చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇదే బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ సిబిఐకి ఇచ్చేస్తే 24 గంటలల్లో
కాళేశ్వరం మీద తేల్చేసి వాళ్ళని జైలు పంపిస్తామని చెప్పిండ్రు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 month అయిపోయింది. మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఏ రకంగా వెంకటేశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు శివకుమార్ సారు ఎక్స్పీరియన్స్డ్ పిసిసి మెంబర్ 40 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వాదనలు పక్కన పెట్టండి. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ మీద ఎలక్షన్ పెడతారా పెట్టారంటే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే కోర్టు ఇచ్చినటువంటి జీవో కాళేశ్వరం గురించి కాదు భయ్యా, నువ్వు చెప్పిన మాట చెప్పినా నేను. మీరు ఏదైతే మాట్లాడిండ్రో కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, అది దళితుడిని ముఖ్యమంత్రి చేసుకుంటా అన్నాడు, మెడ కోసుకుంటా అన్నాడు, కావలి కుక్కలాగుంటా అన్నాడు, ఇవన్నీ చెప్పింది కేసీఆర్ కాదా?